ప్రత్యక్షమవుతాము. और कैसे दिखाई पड़ेंगे? మనం ఏ విధంగా కనిపిస్తాము? यहाँ पे जैसे वैसे ही दिखाई पड़ेंगे. మనం ఈ విధంగా కనిపించినట్లు ఆ విధంగా కనిపిస్తామా? परमेश्वर का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏం చెప్తుంది? मत्ती रचित सुसमाचार మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయము 45 వచనం 45 వచనం 45 వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ये हिंदी में 43 क्षमा करें 43. అప్పుడు నీతిమంతులు 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. बस परमेश्वर के राज्य में कैसे वे चमकेंगे? తండ్రి రాజ్యంలో మనం ఏ విధంగా కనిపిస్తాము? అలాగా తేజరిల్లుతా जब हम प्रकट होंगे, ఎప్పుడైతే మనం ప్రత్యక్షపరచబడతామో, जब परमेश्वर की महिमा के साथ जब हम प्रकट होंगे, దేవుని మహిమలో మనం ప్రత్యక్షమైనప్పుడు हम सूर्य के समान चमकेंगे. సూర్యుని వలె తేజరిల్లుదుము. तो परमेश्वर की आराधना करेंगे. దేవునికి ఆరాధన మనం और చేద్దాం. हम कैसे चमकेंगे? మనం ఏ విధంగా మనము వచ్చేసి ప్రకాశిస్తాము? तारे के समान प्रकाशमान होंगे. నక్షత్రముల వలె ప్రకాశిస్తాము. ఎందుకంటే क्योंकि परमेश्वर अपने महिमा के साथ जब वो प्रकट होगा, हम भी उसकी महिमा के साथ प्रकट होंगे. దేవుడు ఎప్పుడైతే మహిమలో ప్రత్యక్షమవుతాడో మనం ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాము. ये आशा हमें है. ఈ యొక్క ఆశ నిరీక్షణ మనలో ఉంది. एक वचन पढ़कर मैं समाप्त कर देना चाहता हूँ. ఇంకొక వచనం చదువుకొని మనం సమాప్తం చేస్తున్నాం. మొదటి యోహాను जब प्रभु यीशु मसीह प्रकट होगा, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతాడో हम क्या हो जाएंगे? మనం ఏమవుతాము? पढ़िएगा पहला यूहन्ना 3 अध्याय మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతున్నామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూడుము గనుక ఆయన పోలి ఉందామని ఎరుగుదుము. जब वो प्रकट होगा, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతాడో क्या हो जाएंगे? మనం ఏమవుతాము? वैसे ही देखेंगे जैसा वो है. ఆ విధంగానే ఉంటాము. మనం ఆయన ఏ విధంగా ఉన్నాడో जब वो प्रकट होगा तब उसके समान होंगे. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతాడో ఆయన సమానంగా మనం ఉంటాము. ఆయన పోలి ఉందాము. परमेश्वर की महिमा के साथ हम भी प्रकट होंगे. దేవుని మహిమలో మనం కూడా ప్రత్యక్షమవుతాము. वैसे ही हम उनको देखेंगे. ఆ విధంగానే మనం చూస్తాము. जैसा वो है वैसे ही हम उनको देखेंगे. ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం ఆ విధంగానే ఉంటాము. ये आशा परमेश्वर हमें दी है. ఈ నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చున్నాడు. इसके बदले में हमें परमेश्वर की आराधना करना है. దానికి బదులుగా మనం దేవునికి ఆరాధన చేయాలి. परमेश्वर ने हमें क्या करके रखा है? छिपा कर रखा है. దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయనలో దాచించాడు. ఎందులో దాచి ఉంటారు? इसमें छिपा कर रखा है. ఎందులో దాచించాడు? मसीह में, प्रभु यीशु मसीह में हमें छिपा कर रखा ప్రభువైన है. యేసుక్రీస్తు వారిలో వచ్చేసి దాచించాడు. ఎందుకు దాచి ఉన్నాడు? ఎందుకు దాచించాడు? ఆయన जब वो प्रकट होगा, ఆయన ప్రత్యక్షమైనప్పుడు उसके महिमा के साथ हमें भी प्रकट करेगा. ఆయన మహిమతో కూడా మనల్ని ప్రత్యక్షపరుస్తాడు. ये कितनी बड़ी रहस्य है. ఇది ఎంతో గొప్ప ఆశ్చర్యము. कितनी बड़ी रहस्य है जो समझने पर कितनी खुशी होती है. ఇది ఎంతో గొప్ప రహస్యము. ఆయన చదువుకున్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ऐसी आशा परमेश्वर ने दिया है. అలాంటి ఆశను మనకు దేవుడు ఇచ్చున్నాడు. आइए इसके बदले में अपने परमेश्वर की हम आराधना करेंगे. దాని బదులు మనం దేవుడికి ఆరాధన చేద్దాం. आइए हम अपने परमेश्वर की आराधना आत्मा सच्चाई के साथ करेंगे. రండి మన దేవునికి ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకుందాం.